భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. ఓవైపు యుద్ధం జరుగుతుంటే ఐపీఎల్ నిర్వహించడం సరికాదని బీసీసీఐ భావించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేయర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి నిరవధిక వాయిదాని మాత్రమే బోర్డు ప్రకటించింది. టోర్నీని మళ్లీ ఎప్పుడు మొదలు పెడతామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. పరిస్థితులను బట్టి ఐపీఎల్లో మిగతా మ్యాచ్లను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ముందుగా భద్రతా కారణాలతోనే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను బీసీసీఐ రద్దు చేసింది. శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా టోర్నీ మొత్తం వాయిదా పడింది. తొలుత సురక్షిత నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉందని చర్చ జరిగింది. లేదంటే విదేశాలకు టోర్నీని మార్చొచ్చని టాక్ నడిచింది. కానీ ప్రస్తుత పరిస్థితుల మధ్య ఐపీఎల్ను నిర్వహించకపోవడమే మంచిదని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు ధర్మశాలలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లను ఢిల్లీకి పంపించేందుకు బీసీసీఐ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. కానీ రిస్క్ ఎందుకని భావించిన రైల్వే శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో బస్ మార్గాన్నే బీసీసీఐ ఎంచుకుందని కథనాలొస్తున్నాయి.